ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా తను నార్మల్ డెలివరీ అవ్వాలి అని కోరుకుంటూ ఉంటుంది. నార్మల్ డెలివరీ అనేది చాలా పెయిన్ఫుల్గా అయితే ఉంటుంది. నొప్పులు అనేది చాలా విపరీతంగా అయితే వస్తాయి. ఆ నొప్పులు అనేది భరించగలిగితే నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఈ నొప్పులు అనేది మీరు భరించగలగాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ బ్రీతింగ్ టెక్నిక్ అనేది ఫాలో అయితే అవ్వాలి. ఇది మీరు నొప్పులు వచ్చే సమయంలో అప్పటికప్పుడు ఉపయోగిస్తే యూజ్ అయితే ఉండదు. మీకు డెలివరీకి ఒక 2-3 మంత్స్ ముందు నుంచే మీరు ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి. ఇలా 2 మంత్స్ ముందు నుంచే మీరు ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే మీకు డెలివరీ సమయంలో ఈ నొప్పులు అనేది వచ్చే సమయంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బ్రీతింగ్ టెక్నిక్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మీరు నొప్పులు అనేది వచ్చే సమయంలో ఈ బ్రీతింగ్ టెక్నిక్ని కనుక మీరు ట్రై చేస్తే మీకు నొప్పులు అనేది తగ్గినట్టు అనిపిస్తాయి. అలాగే మీకు ఫాస్ట్గా డెలివరీ కూడా అయిపోతుంది అన్నమాట. మీరు నొప్పులు అనేది తట్టుకోగలిగితే మీకు 4-5 అవర్స్లోనే ఈజీగా నార్మల్ డెలివరీ అయితే అవుతుంది. సో ఈ బ్రీతింగ్ టెక్నిక్ అనేది నార్మల్ డెలివరీ సమయంలో 100% అయితే వర్క్ అయితే అవుతుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. విపరీతంగా పెయిన్స్ వచ్చేటప్పుడు ఈ బ్రీతింగ్ టెక్నిక్ కనుక మీరు యూస్ చేస్తే మీకు ఖచ్చితంగా నొప్పులు అనేది కొంచెం తగ్గి మీకు రిలీఫ్గా అయితే ఉంటుంది. నార్మల్ డెలివరీ చాలా ఈజీగా అయితే అవుతుంది అనమాట. సో నా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.